क्या बोले? हाँ आ जा रहे ना सब आ रहे। स्लो चल रहा रे। అమ్మాయిలతో తిరగాల్సిన వయసులో మనం ఎవరు వీడితో తిరగాల్సిన మీరు పెట్టుకోలేదు హెల్మెట్. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. హలో గాయస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. మా వాళ్ళు ఎప్పటి నుంచో నీలోఫర్ అని కొట్టేసుకున్నారు. అది ఈ రోజుతో నెరవేరబోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మంచి ఫన్ ఉంటుంది. ఎక్కడికి వెళ్తాం బ్రో? నీలోఫర్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు ఈ టైంలో. కూర్చో, చలో. వాళ్ళు కూడా నీలోఫర్ అనుకుంటా. ఎవరు బిల్లు వాళ్ళే కడతారు. ఇప్పుడు బిల్లు ఎవరు కడుతున్నారు అర్థం కాదు నాకు. నువ్వే బ్రో, నువ్వు ఉన్నావుగా. నువ్వు ఉండగా మాకేం చెప్పు అసలు. లేదు, పెట్రోల్ కొట్టి బ్రో బండికి. మా వాడికి ఎంత దోలంటే పక్కన వెళ్ళేవాడిని కూడా వదలట్లేదు అసలు. వస్తున్నారా మీరు కూడా? ఇంకా అలా హ్యాపీగా రైడ్ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. Sometimes like all you want to do is run. Hear me out, hear me out. It's all the things. స్లో చల్ రहा रे. గాలి లేవడు, గాలి కాదు. నైట్ టైం మంచి చల్లగా వలే ఉంది. అమ్మాయిలతో తిరగాల్సిన వయసులో మనం ఎవరు వీడితో తిరగాల్సిన. ఏంటి బ్రో అంత మాట ఏడో ఒకసారి ఎదుగుతున్నారు. అసలు డ్రైవింగ్ స్కిల్స్ అలాంటివి మరి అనేసి నాకు ఇంకా బూతులు వస్తాయి బ్రో. ఇక్కడ అన్ని మంచి రెస్టారెంట్స్, ఇవన్నీ మంచి రెస్టారెంట్స్. ఇక్కడ ఫేమస్ రెస్టారెంట్స్ కాబూల్ అఫ్ఘానీ ఉంది కదా, ఇక్కడ నువ్వు షవర్మా తినాలి, మర్చిపోవు అసలు. అంత బాగుంటుందా? నాకు కూడా తెలియదు. కర్ణా చంపేద్దారా, వీళ్ళంతా మారరా. బాగుంటుంది రెస్టారెంట్ ఇది. ఇస్తాన్బుల్ చికెన్ రెస్టారెంట్. ఇది దీని గురించి మనకు తెలిసిందే, అందరికీ తెలిసిందే. చెప్తే మాకు తెలిసినారా అంటారు. అదే కదా. ఆయన ఇప్పుడు ఇది 100K ఐ మీన్ 100,000 ఫాలోవర్స్ పార్టీ ఇది కొంచెం అలాంటిది. అది అంత ఎక్సెప్ట్ అంటే 100,000 పార్టీ సాయంత్రం అయిపోతుందా? ఖచ్చితంగా నాకు అది కావాలి. అలా ఒక 1000ని అలా తీసుకెళ్ళి ఒక 100K దగ్గర చేశారనుకో, అలా అలా జస్ట్ 100K మందినా 1000K మంది బ్రో. తర్వాత 100K వేరే ఉంటాయి. వెళ్దాం మీకంటే ఎక్కువ బ్రో. కానీ ఇక్కడ పోలీసులు ఉంటాయి బ్రో. పోలీసులు ఇక్కడే మ్యాక్సిమం ఉంటారు బ్రో. అటు సైడ్ ఉంటారు సిగ్నల్ దగ్గర. ఒకసారి ఇక్కడ నీకు నైట్ టైం ఇది అంతా సేఫ్గానే ఉంటుంది. ఓకే, నైట్ టైం మన హైదరాబాద్లో ఎంతైనా సేఫ్ లేదు బ్రో, వేరే సిటీస్ కంపేర్ చేస్తే. ఏది వచ్చాయి బ్రో మనం ఇప్పుడు ఏడున్నాం? ఇది మాసప్ ట్యాంక్ అనుకుంటాం. మాసప్ ట్యాంక్ చెప్పరా మళ్ళా మెహదీపట్నమే అంటలే బ్రో. ఇంకా మెహదీపట్నం ఇది. క్లచ్ వదలరా రే. ఏమలే బ్రో, ఏం తగ్గలే, క్లచ్ ప్లేట్లే కదా, ఎంత చీప్ వాళ్ళకి. వద్దు బ్రో, నాకేం వద్దు అలాంటివన్నీ. అయినా కూడా ఇక్కడ ట్రాఫిక్ కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఈరోజు చాలా తక్కువ. బాబు ఇక్కడ స్లోగా వెళ్ళు, నా డిక్కీ డమాల్ అయిపోద్ది. అసలు నైట్ టైం రాంగ్ రూట్లో ఏం వెళ్తారో తెలుసా బ్రో అసలు ఇక్కడ. అవును బ్రో, మనం ఒక పోలీస్ యూనిఫామ్ వేసుకొని వచ్చి డబ్బులు లాగేద్దాం వీళ్ళ దగ్గర. మనమే లంచం తీసుకుందాం. చెప్పరా మ్యాథ్సా తెలీదా నీకు? మరి పెద్ద పుడింగ్లో తెలిసేవాళ్ళు తీసుకొచ్చావు కదా. అరే నువ్వు ఎక్కడికో ఒకటి తీసుకురా. పాపు మ్యాథ్స్ పెట్టి మ్యాథ్స్ నువ్వు పదా. నువ్వు
ఇంకెంత దూరం ఉంది? 2.3 2.3 పైనుంచి పదరా పైనుంచి. కింద నుంచి కూడా ఉంది కానీ పైనుంచి వెళ్దాం మనం. ఇది బుద్ధి ఫ్లైఓవర్. కాళ్ళు లోపల పెట్టుకున్నావు ఆడ గుర్తాడు. వద్దురా వరకు పెద్ద రాత్రి రోజు వెళ్ళాలి. పబ్లిక్ చూసేది ఉంటుంది అసలు. రంజాన్ టైంలో వెళ్ళాలి. జస్ట్ అసలు మనం నిలబడడానికి కూడా ప్లేస్ ఉండదు అక్కడ. ఓకే, నార్మల్ టైంలో కూడా ఎక్కువ మంది ఉంటారు బ్రో. ఉంటారు. ఇప్పుడు చూద్దాం ఎంతమంది ఉంటారు అక్కడ. మనం వీక్ డేస్లో వెళ్తున్నాం, అది కూడా అదే కదా. ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలా. మనది బైక్ కదా, సో గల్లీల నుంచి తీసుకుపోతుంది ఇది. నీలోఫర్ ది కెఫే నేమ్ ఎలా వచ్చింది తెలుసా మీకు? తెలీదు బ్రో, నీకేం తెలిస్తే జరా. నీలోఫర్ హాస్పిటల్ ఉంది, ఓకే. ఆ హాస్పిటల్ పేరే కెఫేకి పెట్టారు. అంటే ఆ టైంలో నీలోఫర్ కెఫే అని ఆ టైంలో హాస్పిటల్ కోసం ఓపెన్ చేశారు. అదే ఇప్పుడు ఫేమస్ అయిపోయింది. ఓకే, ఐ థింక్ వాటో వాట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, నీ వల్ల ఇంత నాలెడ్జ్ చూసుకోవాలి కదరా బాలరాజు. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఎన్నెన్నా అనుకుంటావు. అబ్బా స్లోగా వెళ్ళరా రే, తెచ్చుకుంటుంది దానికి. వెనకాల రాటు కూర్చోబోతున్నా. ఇదే బ్రో నీలోఫర్ హాస్పిటల్. ఈ కాంపౌండ్ వాల్ ఉంది కదా రైట్ సైడ్ లో, దీని వెనకాల నీలోఫర్ హాస్పిటల్ మొత్తం. పోలీసులా? ఈ హాస్పిటల్ మొత్తం నీలోఫర్ హాస్పిటల్. పనిచేస్తుంది పనిచేస్తుంది బ్రో. ఏం మొత్తం ఇప్పుడు పురాతనాల్లో ఉంటాయి. ఇదేనా నీలోఫర్? చాలా పెద్ద హాస్పిటల్ ఇది. ఈ హాస్పిటల్ కోసం లైక్ అప్పుడు టీ స్టాల్ లాగా ఓపెన్ చేసుకున్నారు. ఇప్పుడు అది క్లిక్ అయిపోయి మంచిగా అది ఉండాలంటే లోపడేంట్రా అంతమంది పడుకొని ఉన్నారు. ఇంకా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు పడుకుంటారు కదా బ్రో, విజిటర్స్. కింద రోడ్డు మీద ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇది ఓన్లీ ఫర్ నీలోఫర్ పార్కింగ్ చూడండి. ఇది పార్కింగ్ ఒక ప్లేసా? అవును. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడే పార్క్ చేయాలా? మనం ఇక్కడ తాగాలి. ఇక్కడ ఎల్లో కౌంటర్లోకి. ఇది ఇక్కడ మనం బన్ మస్కా ఇక్కడ తీసుకోవాలి. అక్కడ టీ కౌంటర్ అక్కడ, ఇక్కడ బన్ మస్కా ఇక్కడ తీసుకోవాలి. అంటే ఫస్ట్ ఒక బయట తీసుకోవాలి, బ్రేక్ చేయాలి. ఎలా ఉంది? అబ్బా సూపర్. తర్వాత బన్ ఎంత సాఫ్ట్గా ఉందో చూపిస్తున్నాడు. తర్వాత దాన్ని టీలో ముంచుకొని తింటున్నాడు చూడండి. నాకైతే సూపర్. నేను మలై బన్ కోసమే వెళ్ళాను. మలై బన్ కాదు, అది మస్కా బన్. కానీ చాలా బాగుంది, దానికోసమే వెళ్ళింది నేనైతే. ఓవరాల్గా ఎంత రేటింగ్ ఇచ్చారు మీరు నీలోఫర్కి? బన్ మస్కాకి అయితే 4 out of 5. నో 4.5 out of 5. చాయ్కి అయితే 8 out of 10. వెళ్ళారా మీరు ఫస్ట్ టైం నీలోఫర్కి వెళ్ళడం? నేను చాలాసార్లు వెళ్ళలేదు, 4 to 5 times వెళ్ళింటాను. ప్రైజెస్ ఇప్పుడు నార్మల్ తగ్గినట్టు ఉన్నాయి కదా మీరు? అవును, లాస్ట్ రంజాన్ అప్పుడు
70 రూపీస్ పర్ టీ పెట్టారో పెట్టేవారో తెలియదు. అప్పుడు హైదరాబాద్ పీపుల్ మొత్తం ఏం చేశారంటే అందరు కలిసి బైకాట్ చేశారు నీలోఫర్ని బైకాట్ చేసింటే అప్పుడు ఏమైందంటే వీళ్ళు మళ్ళీ మన బిజినెస్ పడిపోతుందని వాళ్ళు మళ్ళీ తగ్గించారు. ఇప్పుడు 25 రూపీస్ కదా, మనం తాగిన 25 రూపీసే కదా. 3 చాయ్స్ టోటల్ 75 రూపీస్. బన్ మస్కా ఎంత పడింది? 75 రూపీస్ 2. 70 రూపీస్ 2 బన్ మస్కా. 1 వాటర్ బాటిల్ 10 రూపీస్. ఫర్ మీ ఇట్ ఈస్ వర్ది. అవును, బ్లాగింగ్, స్పెషల్ బ్లాగ్స్. అవును, ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. మీరు పెట్టుకోలేదు హెల్మెట్? ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. ఆంటీ హెల్మెట్ పెట్టుకోలేదు, బ్లాగ్స్ చేస్తున్నారు మీరు అని అంటుంది. ఫస్ట్ ఆమె పెట్టుకుందా? బ్లాగ్ చేస్తేనే హెల్మెట్ పెట్టుకోవాలా? ఇదేం న్యాయం అండి? అదే కదా, డైలాగ్ పడింది, ఇంకెందుకు మాట్లాడుతుంది. ఆ బ్లాగ్ ఎప్పుడు చేస్తున్నావు? ఐకే అది వెళ్దాం. కామెంట్ చేయమండి, వెళ్ళాలా వద్దా నెక్స్ట్ ఐకేగా? ఓకే, ఇంకా వాళ్ళ బట్టి అడుగుదాం. ఐకేకి వెళ్ళి బ్లాగ్ చేయాలంటే కామెంట్ చేయండి. ఓకే, 1.5 అవర్లో వెళ్ళాము, టీ తాగాము, వచ్చేసాము. మనతో మరి మామూలుగా ఉంటుంది మరి. ఎవరు నడుపుతున్నది అని ఎవరెవరు వెళ్ళారో ఎవడరా బాబు. మాకైతే బాగానే నచ్చింది బ్రో టీ అయితే. ఎవరెవరు వెళ్ళారో వాళ్ళందరూ కామెంట్ చేసి చెప్పండి. మీరు వెళ్ళింటే మీరు తాగిన ఎక్స్పీరియన్స్ బట్టి ఎలా ఉందో చెప్పండి ఒకసారి కామెంట్ చేసి.